హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్. సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ వన్ డే నిన్న అయిపోయింది అండ్ ఇండియా అయితే విజయం సాధించడం జరిగింది. అండ్ ఈ విజయంతో ఇండియా ఈ 3 వన్ డే సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది. సో క్లీన్ స్వీప్ చేయడం అనేది మంచి విషయం అండ్ చాలా ప్రశ్నలు సందేహాలకి సమాధానం కూడా తెచ్చుకుంది. సో ఓవరాల్ గా ఏం జరిగింది ఏంటనేది తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్ అండ్ మా ఛానల్ ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా ఎప్పుడు చేజింగ్ కి తీసుకుంటుంది. బట్ ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి ఇండియా చేజింగ్ తీసుకునే టీమే. ఎందుకంటే బ్యాటింగ్ ఎబిలిటీస్ ఎక్కువ ఉండడం, బ్యాటింగ్ టాలెంట్ ఎక్కువ ఉండడం, బ్యాటింగ్ మీద ఆధారపడే టీమ్ గా ముద్రపడటం వలన అండ్ అలాగే బ్యాటింగ్ సూపర్ స్టార్స్ ఎక్కువ రావడం, బౌలింగ్ బాగా చేసిన వాళ్ళని కూడా మనం సూపర్ స్టార్స్ గా పరిగణించకపోవడం, ఇవన్నీ రీజన్స్ వల్ల మన ఇండియా ఎప్పుడు బ్యాటింగ్ మీద ఆధారపడే టీమ్ గానే ముద్రపడింది. అండ్ రీసెంట్ ఇయర్స్ లో బౌలింగ్ సూపర్ స్టార్స్ ఆవిర్భవించడం అండ్ బౌలింగ్ మీద ఎక్కువ ఆధారపడుతున్న టీమ్ గా ఉన్నా కూడా స్టిల్ మనం బ్యాటింగ్ వర్షిప్ అనేది చేస్తున్నాం. బట్ ఎప్పుడు కూడా టార్గెట్ సెట్ చేయడానికి కీ మ్యాచెస్ లో ఎప్పుడైతే మనకి ఇలా ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినప్పుడు వస్తుందో ఆ టైంలో మనం ఎప్పుడు టార్గెట్ కరెక్ట్ గా సెట్ చేయలేకపోయాం. కొన్ని కొన్ని వరల్డ్ కప్ ఫైనల్స్ అంటే మెగా టోర్నీస్ ఫైనల్స్ లో ఇది బాగా కనిపించింది. అండ్ కొన్ని కొన్ని మెగా టోర్నీ ఫైనల్స్ లో ఏదైతే బ్యాటింగ్ స్ట్రెంత్ అనుకుంటున్నామో వాళ్ళే కరెక్ట్ గా టార్గెట్ చేజ్ చేయకపోవడం కూడా జరిగింది. సో బ్యాటింగ్ అనేది ఎప్పుడు స్ట్రెంత్ అయినా కూడా అదే వీక్ గా మారింది. బట్ ఆ బ్యాటింగ్ స్ట్రెంత్ ని ఎప్పుడు పరీక్షించుకుంటారు? ప్రతిసారి చేజింగ్ నే ఇచ్చేస్తున్నారు. అసలు కరెక్ట్ గా ఒక టార్గెట్ ఎప్పుడు సెట్ చేస్తారు వన్ డేస్ లో అన్నట్టుగానే ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ఛాన్స్ వస్తే సెట్ చేస్తారా అని అనిపించింది. నిన్న మనం సెట్ చేసుకునే ఛాన్స్ రాలేదు. బట్ ఇంగ్లాండ్ టాస్ గెలవడం వల్ల మనకు ఆ ఛాన్స్ ఇచ్చింది. బట్ ఆ ఛాన్స్ అయితే మాత్రం టీమిండియా అన్ని రకాలుగా అన్ని చేతులతో కలిపి గట్టిగానే ఉపయోగించుకుంది. అండ్ ఇంగ్లాండ్ టాస్ గెలిచి మనల్ని బ్యాటింగ్ కి ఇన్వైట్ చేసింది. అండ్ సుమన్ గిల్ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు ఓపెనింగ్ కి దిగారు. యాజ్ యూజువల్ వాళ్ళే డెసిగ్నేటెడ్ ఓపెనర్స్ ఇద్దరును. సో రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ ఎక్సలెంట్ గా ఆడారు కాబట్టి ఈసారి ఫ్యాన్స్ అందరూ కొంచెం గట్టిగానే టీవీలకి మొబైల్స్ కి అతుక్కొని కూర్చున్నారు. బట్ రోహిత్ శర్మ డిసప్పాయింట్ అయితే చేశాడు. బట్ స్టిల్ నో ప్రాబ్లం. రోహిత్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడాడు అండ్ మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అండ్ 3 మ్యాచెస్ క్లీన్ స్వీప్ చేశారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కూడా యాజ్ ఎ కెప్టెన్ వస్తుంది తనకి. సో తన టాక్టిక్స్ కూడా ఇంకా మంచిగా మెరుగుపరుచుకొని వస్తాడు మెగా ఈవెంట్ కి. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు. విరాట్ కోహ్లీ సెకండ్ వన్డేలోనే వచ్చాడు ఈ సిరీస్ కి. అండ్ అక్కడ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఈ వన్డేలో మాత్రం మంచిగానే పర్ఫామ్ చేశాడు. స్టార్టింగ్ లో శుభ్మన్ గిల్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఎక్స్ట్రా పేస్ తో మార్క్ వుడ్ ఇద్దరిని దంచి కొట్టాడు. సో దాని వల్ల ఇబ్బంది అయింది. బట్ శుభ్మన్ గిల్ వన్స్ ఫ్రీగా షాట్స్ ఆడటం మొదలు పెట్టాడు. ఎందుకంటే జోయ్ రూట్ బౌలింగ్ ఇవ్వడం జోస్ బట్లర్ చేసిన ఫస్ట్ మిస్టేక్ అనిపిస్తుంది ఈ మ్యాచ్ లో. సో బట్ దాన్ని అయితే మాత్రం మన వాళ్ళిద్దరు గట్టిగా యూటిలైజ్ చేసుకున్నారు. ముఖ్యంగా శుభ్మన్ గిల్ యూటిలైజ్ చేసుకున్నాడు. అండ్ శుభ్మన్ గిల్ వన్స్ యూటిలైజ్ చేసుకున్నాక విరాట్ కోహ్లీ కూడా ప్రెజర్ రిలీజ్ చేసుకొని ఇంకా తన స్టైల్లో ఇన్నింగ్స్ ఆడడం మొదలు పెట్టాడు. అండ్ శుభ్మన్ గిల్ 50 కొట్టాడు అండ్ విరాట్ కోహ్లీ కూడా 50 కొట్టాడు. సో తనకి 50 అనేది కొంచెం టచ్ లోకి వచ్చినట్టు తను ఫీల్ అవుతాడు. అండ్ మెగా ఈవెంట్ కి చాలా గట్టిగానే రెడీ అయిపోతాడు. సో విరాట్ కోహ్లీ 50 కొట్టాక అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ తన షాట్స్ ఆడుతూనే ఉన్నాడు. అండ్ అప్పుడు శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. డెసిగ్నేటెడ్ నెంబర్ 4 బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ ఫిక్స్ అయిపోవచ్చు ఇకను. ఎందుకంటే ఇది ఒక 5-6 ఇయర్స్ శ్రేయస్ అయ్యర్ ఇదే ప్లేస్ లో ఆడేస్తాడని ఫిక్స్. నా ఉద్దేశం ప్రకారం 2019 నుంచి నేను చెప్తున్నాను శ్రేయస్ అయ్యర్ నెంబర్ 4 లో ఉండాలని. 2019 వరల్డ్ కప్ ముందు అప్పటికి నేను వీడియోస్ ఇలాంటివి ఏవి చేయలేదు. సో అప్పుడు నెంబర్ 4 లో నాకు ఎవరు ఉండాలంటే ఎయిదర్ అజింక్య రహానే ఆర్ శ్రేయస్ అయ్యర్, ఇద్దరు ఎవరో ఒకరు ఉండాలని పక్కాగా నేను అనుకున్నాను. అజింక్య రహానే ఎందుకు అప్పుడు అనుకున్నానంటే ఆ టైంలో అక్కడ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లో అవుతుంది కాబట్టి మేబీ ఇంగ్లాండ్ లో అజింక్య రహానే బాగా ఆడుతాడని ఒక నమ్మకం. లేదా స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్ లో వేస్తారు కాబట్టి శ్రేయస్ అయ్యర్ అయితే చాలా బాగా ఆడతాడని. అప్పుడు శ్రేయస్ అయ్యర్ చాలా యంగ్ బ్యాట్స్మెన్. స్టిల్ అప్పుడు శ్రేయస్ అయ్యర్ కి వన్డే టీమ్ లో ఛాన్స్ ఇవ్వాలని నేను అప్పుడే అనుకున్నాను. బట్ అది 2023లో అయింది అండ్ ఎక్సలెంట్ గా నిరూపించుకున్నాడు తను. బట్ స్టిల్ తన ప్లేస్ మీద సందేహాలు టీమ్ లో ఉన్నాయి. ఎందుకంటే నాకు ఇప్పటికీ అర్థం అవట్లేదు. T20s లో సందేహాలు ఉంటే ఉండొచ్చు, పక్కన పెట్టొచ్చు, నో ప్రాబ్లం. టెస్ట్ లో సందేహాలు ఉంటే ఉండొచ్చు, పక్కన పెట్టొచ్చు. బట్ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ తను వన్డేస్ కి. సో పక్కాగా అతను వన్డేలో ఆ నెంబర్ 4 లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. అండ్ షార్ట్ పిచ్ బాల్స్ వీక్నెస్ ని కూడా అధిగమించేశాడు. ఎవరైతే తన వీక్నెస్ ని ప్రపంచానికి చూపెట్టేశారో మెక్కలం యాజ్ ఎ కోచ్ అండ్ ఇంగ్లాండ్ యాజ్ ఎ టీమ్ ప్రపంచానికి షార్ట్ పిచ్ బాల్స్ వీక్నెస్ ని శ్రేయస్ అయ్యర్ కి చాలా గట్టిగా ఉందని పరిచయం చేసి బాగా చూపెట్టేశారో వాళ్ళ మీద ఆ వీక్నెస్ ని అధిగమించాడు. అండ్ వాళ్ళని డామినేట్ చేశాడు. ఈ 3 మ్యాచెస్ లో కూడా ఎక్సలెంట్ పేస్ తో ఇన్నింగ్స్ ని తను ఆడాడు. అండ్ ఎక్సలెంట్ స్ట్రైక్ రేట్ అది మాత్రం. అండ్ శుభ్మన్ గిల్ ఆడుతున్నప్పుడు శ్రేయస్ అయ్యర్ ఎక్సలెంట్ గా వచ్చి మెరుపులు మెరిశాడు. 2023లో
ఎక్స్‌పెక్ట్ ఫైనల్ మ్యాచ్ ప్రతి మ్యాచ్ శ్రేయస్ అయ్యర్ అదే చేశాడు. బట్ ఆ ఫైనల్స్‌లో శ్రేయస్ అయ్యర్ వికెట్ అనేది మేజర్ టర్నింగ్ డకౌట్ అనేది. సో, నా వరకు ఇప్పటికి అదే నేను నమ్ముతాను. సో, శ్రేయస్ అయ్యర్ మాత్రం నంబర్ 4 ప్లేస్‌ని చాలా గట్టిగానే సెటిల్ అయిపోయాడు ఆ ప్లేస్‌లో. బట్ తను దానికి తగ్గట్టు ఇన్నింగ్స్‌లు ఆడాలి మెగా టోర్నీలో. సో, హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ శుభ్మన్ గిల్ మాత్రం తన మీద చాలా నమ్మకం ఉంచారు. అండ్ వైస్ కెప్టెన్‌ని చేశారు. నెక్స్ట్ ఫ్యూచర్ స్టార్ అన్నారు. ఇవన్నీ అన్నా కూడా ఆ వరల్డ్ కప్‌లో ఫెయిల్యూర్, ఆ తర్వాత శ్రీలంక ఇన్నింగ్స్‌లో వన్ డే సీరీస్‌లో ఫెయిల్యూర్, ఇవన్నీ శుభ్మన్ గిల్ మీద ఉన్న ఇవి. దానికి తోడు టెస్ట్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ కూడా బయట పెట్టడం వల్ల శుభ్మన్ గిల్‌కి ఎందుకు వైస్ కెప్టెన్సీ ఎందుకు అంత లేపుతున్నారు అన్నారు. బట్ ఈ 3 వన్ డేస్‌తో అందరికి సమాధానం చెప్పేసాడు. 2 50s అండ్ 1 సెంచరీ. సో, ఓవరాల్ గా శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్. అండ్ నా వరకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మాత్రం అంటే ఆఫ్ కోర్స్ ఎక్కువ రన్లు స్టార్టింగ్ లో బ్యాటింగ్ చేశాడు అండ్ బాల్ ని కొంచెం హోల్డ్ చేశాడు. కండిషన్స్ ని నెక్స్ట్ వచ్చే వాళ్ళకి సెట్ చేశాడు కాబట్టి డెఫినెట్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ శుభ్మన్ గిల్. బట్ ప్లేయర్ టు వాచ్ త్రూ అవుట్ ద సిరీస్ అయితే మాత్రం డెఫినెట్లీ శ్రేయస్ అయ్యర్ నాకు. ఎందుకంటే ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు అండ్ ఎక్సలెంట్ బౌండరీస్ చేశాడు అండ్ ఎటువంటి ప్రెషర్ కూడా అవ్వలేదు. ఆ సెకండ్ వన్ డేలో రన్ అవుట్ అవ్వకపోతే ఇంకా మంచి స్కోర్ వచ్చును అక్కడ కూడాను తనకి. సో, ఓవరాల్ గా శ్రేయస్ అయ్యర్ ఎక్సలెంట్. ఆ తర్వాత కేఎల్ రాహుల్ మీద కొంచెం కుట్ర జరుగుతుంది ఇలాంటివన్నీ అనుకున్నాం కానీ నిన్నైతే మాత్రం నెంబర్ 5 లోనే తనని బ్యాటింగ్ పంపించారు అండ్ ఎక్సలెంట్ గా తను కూడా నిరూపించుకున్నాడు. 29 balls 40 ఎక్సలెంట్ పేస్ తోనే ఇన్నింగ్స్ ని ముగించాడు తను. బట్ స్టిల్ ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది. ఒక 70-80 రన్స్ కొట్టొచ్చు. సో, తను వచ్చిన ఆ పొజిషన్ కి ఇంకా ఎక్కువ రన్లే వచ్చే ఛాన్స్ ఉన్ను. అదే పేస్ లో ఇన్నింగ్స్ ని తను కంటిన్యూ చేస్తుంటే బట్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా రన్స్ చేశారు. 359 అనేది టార్గెట్ ని సెట్ చేశారు. బట్ ఇంగ్లాండ్ వాళ్ళు స్టార్టింగ్ లో మాత్రం ఈ టార్గెట్ ని ఏదో కొట్టేస్తారు అన్నట్టుగానే ఓపెన్ చేశారు. 6 overs 60 runs అండ్ హర్షదీప్ సింగ్ ని, హర్షిత్ రాణాని చెదగొట్టి వదిలేశారు. వాషింగ్టన్ సుందర్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. 1 over ఇచ్చారు. అయినా కూడా కొడుతున్నారు. సో, హర్షదీప్ సింగ్ మాత్రం రోహిత్ శర్మ నమ్మి మళ్ళీ 1 over ఇచ్చాడు. వికెట్స్ వచ్చి అక్కడ నుంచి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో రన్ రేట్ ఎక్కడ తగ్గట్లేదు కానీ వికెట్స్ పడిపోతున్నాయి. ఎవరు కూడా ఇన్నింగ్స్ హోల్డ్ చేయలేదు. అండ్ ఇన్నింగ్స్ హోల్డ్ చేస్తాడు అనుకున్న జోస్ బట్లర్, జో రూట్ కీలక టైంలో అవుట్ అయిపోవడం ఒకటి మైనస్. అండ్ జోస్ బట్లర్ ముఖ్యంగా ఉండుంటే ఇంకొంచెం రన్స్ వద్దునేమో కానీ చెప్పాం కదా స్టార్టింగ్ లో వర్స్ట్ గా వేసే హర్షిత్ రాణా అంటే వర్స్ట్ గా అని ఇలాగా డిస్క్రైబ్ చేయకూడదు ఒక ప్లేయర్ కోసం. బట్ స్టిల్ తన కంబ్యాక్స్ లో మాత్రం ఎక్సలెంట్ గా బౌలింగ్ చేస్తాడు. ఆ కంబ్యాక్స్ లో ఎక్సలెంట్ వికెట్స్ తీస్తాడు. అలాగే జోస్ బట్లర్ వికెట్ తీసాడు అండ్ అక్కడితో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది అనాలి. ఎందుకంటే చాలా ఎక్కువ రన్స్ ఉన్నాయి. ఎవరు ఎంత కొట్టినా మరొక 70-30 రన్లు 30-50 ఆ రన్ల దగ్గరికి వచ్చి ఆల్అౌట్ అయిపోవడం అయితే జరుగుతుంది. అండ్ లివింగ్స్టన్ ఎవరు కూడా ఇంకా ఆడలేకపోయారు. సో, ఓవరాల్ గా అయితే మాత్రం బౌలర్స్ అందరూ అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. ఆల్మోస్ట్ అందరూ ఒక్కొక్క వికెట్లు తీశారు. సో, బౌలర్స్ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. యాక్చువల్ గా బౌలింగ్ యూనిట్ ఫస్ట్ 2 వన్ డేస్ లో కొంచెం ఇబ్బందులు పడ్డది. అండ్ ఇక్కడ కూడా ఫస్ట్ 10 overs ఇబ్బందులు పడింది అండ్ లాస్ట్ వికెట్స్ తీయడానికి కూడా ఇబ్బందులు పడింది. అండ్ సంక్షేమ పథకాలు కూడా ఇచ్చింది. మన ఇండియాకి ఎప్పటి నుంచో ఉన్న ఇదొక ఆచారం. సో, సంక్షేమ పథకాలు ఇవ్వడం అనేది లాస్ట్ ఉన్న బ్యాటర్స్ కి మీరు కొంచెం రన్స్ కొట్టుకోండి, మీ మీద మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి అని మన వాళ్ళ కాన్ఫిడెన్స్ లూజ్ చేసుకొని వాళ్ళకి ఇస్తుంటారు. సో, ఈజీగా అవుట్ అయిపోయే వాళ్ళకి కూడా కొంచెం షార్ట్ పిచ్ బాల్స్ అని టఫ్ బాల్స్ వేసి ఈజీగా ఆడండి అన్నట్టు చెప్తూ ఉంటారు. సో, ఓవరాల్ గా అయితే మాత్రం ఈ సిరీస్ ముగిసింది. అండ్ చెప్పాను కదా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ శుభ్మన్ గిల్ అండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ నా వరకు అయితే శ్రేయస్ అయ్యర్. అండ్ మిగతా బౌలర్స్ అందరూ బాగానే చేశారు. హర్షదీప్ సింగ్ బాగానే చేశాడు. కొంచెం అప్పుడప్పుడు రన్స్ కి వెళ్తున్న హర్షిత్ రాణా నెక్స్ట్ మెగా ఈవెంట్ కి అయితే ఉండడు. మరి బుమ్రా కోసం ఇంకా మనకు తెలియదు కాబట్టి బుమ్రా ప్లేస్ లో ఎవరు వస్తారో తెలియదు. ఒకవేళ బుమ్రా లేకపోతే బట్ బుమ్రా ఉంటాడని అనుకుంటాను. సమీ కూడా ఓకే. సమీని మెగా ఈవెంట్ లోనే డైరెక్ట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. సో, ఓవరాల్ గా అయితే మంచి సిరీస్ ఇది. సో, అన్ని బాక్సెస్ ని టిక్ చేశారు. అండ్ ఇదే మా టీం అన్నట్టుగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న ఉన్న టీమే ఆల్మోస్ట్ బ్యాటింగ్ పరంగా అయితే మాత్రం నిన్న ఉన్న టీమే ఫైనల్ టీం. మెగా ఈవెంట్ అంతా ఆడతారు. ఎవరికైనా ఇంజ్యూర్ ఇలాంటివి ఏవైనా అయితే తప్ప, లేదంటే మాత్రం ఇదే టీమ్ తో వెళ్తారు మెగా ఈవెంట్ కి. అండ్ బౌలింగ్ లో కొంచెం చేంజెస్ అప్పుడప్పుడు రావచ్చు. సో, ఓవరాల్ గా ఈ వీడియోపై మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.